మెగాస్టార్ అనగానే అసలు ఫస్ట్ గుర్తుందా సార్ మెగాస్టార్ అన్న పదం ఎప్పుడు విన్నారు మీరు? అసలు రావడం స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ కొదమసింహం సినిమాలో ఆ పాట వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు అప్పుడే చాలా కొత్తగా కిక్ ఇచ్చేది, ఎనర్జెటిక్గా ఉండేది. అప్పటి నుంచి కూడా మాకు చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం ఉన్న పదం అది సార్ దగ్గర. యంగ్ ఏజ్లో మీ టీనేజ్లో ఇప్పుడు యంగ్గా కనిపించట్లేదా నేను? సరే ఓ 2 ఏళ్ల క్రిందట. ఓకే, బాగుంది బాగుంది కదా సార్. యంగ్ ఏజ్లో మీ టీనేజ్లో ఓకే 20s అలా ఉన్నప్పుడు 2 years బ్యాక్ మెగాస్టార్ గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంటుంది సార్. చాలా చాలా బీభత్సంగా ఉండేది. చెప్పండి సార్ ఆ సంగతులు. చాలా చాలా అంటే అసలు మాది చాలా చిన్న పల్లెటూరు, చుట్టుపక్కల పల్లెటూరులు అన్నిటికీ ఒకటే థియేటర్ ఉండేది, వెంకటేశ్వర థియేటర్ అని. అంతకుముందు ఇంకో థియేటర్ ఉన్నా అది క్లోజ్ అయిపోయింది అప్పటికే. 2 థియేటర్స్ ఓనర్స్ ఒకళ్ళే. ఆ థియేటర్లో చిరంజీవి గారి సినిమా వస్తుంది అంటే చాలు ముందు రోజే ఆ పోస్టర్స్ పట్టుకుని ఆ రోజుల్లో పబ్లిసిటీ డప్పు వాయించుకుంటూ పోస్టర్స్ అన్ని విలేజెస్ తిరుగుతుండేవారు. అసలు ఊరంతా పోస్టర్ వెనక అసలు పరిగెడుతూనే ఉండేవాళ్ళం. ఆ పోస్టర్ ఎంత బాగుండేదో, అసలు చాలా బాగుండేది. అలాంటి పోస్టర్స్ ఇప్పుడు లేవు కూడా సరిగ్గా. ఆ పోస్టర్ ఒకటే ఉండేది, కటౌట్లు అవిని. అలా సినిమా బండి వస్తే దాన్ని తోసుకుంటూ ఊరంతా తిరుగుతుండేవాళ్ళం. ఆ తర్వాత మా క్లాస్మేట్స్ మా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిరంజీవి గారు పెయింటింగ్స్ వేసేవారు అనమాట. థియేటర్ మొత్తం బొమ్మలతో నిండిపోయేది. బయట కాంపిటీషను, అసలు ప్లేస్ ఉండేది కాదు. ఎక్కడైనా ఉంటే ఇప్పుడు ఎవరు బొమ్మను ముందు పెడతారు కదా, అలాగా బొమ్మ వేసి ఇంకా అక్కడే తిరుగుతూ మన్నాడు వచ్చి మన బొమ్మ ఉంచారా లేదా అసలు ఫ్యాన్స్ అందరూ పెట్టించేవారు అనమాట. ఆ విధంగా అసలు బొమ్మలు వేయడం నేర్చుకుని నాకు ఇప్పటికీ ఆ బొమ్మ ఒకటి ఏంటో వచ్చి పర్ఫెక్షన్గా వచ్చేది అనమాట. ఆ బొమ్మ వేసి రిక్వెస్ట్ చేసి నా బొమ్మ కొద్దిగా ముందు పెట్టవా అలాగా కాంపిటీషన్ ఉండేది. ఆ బొమ్మలు పెయింటింగ్స్ వేసి పెట్టేవాళ్ళం అనమాట ముందు. వండర్ఫుల్ సార్. అలాగే చిరంజీవి గారి అప్పుడు కదా సార్ థియేటర్స్ ఫన్, ఒక సినిమా చూడాలంటే ఆ కాంక్ష జీలు, పెద్ద పెద్ద కటౌట్లు, నిమ్మకాయల దండలు, పాలాభిషేకాలు, చాలా 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 అమేజింగ్. అసలు ఇందిరా సినిమాకి ఏమిటి ఒకటేంటి సార్, గ్యాంగ్ లీడర్, చెప్పుకుంటూ పోతే ఘరానా మొగుడు, అబో చాలా చాలా అంటే చాలా. ఎముడికి మొగుడు సార్లు చూసేసిన సినిమా అది. నాకు బాగా నచ్చి ఆ సినిమా ఎలా చూసానంటే డోర్ దగ్గర నిలబడి సీట్లో కూర్చుని ప్రొజెక్టర్ పక్కన హోల్స్ ఉంటాయి చూడండి, అక్కడ నిలబడి కూడా చూశాను ఆ సినిమాని. అంత అన్నిసార్లు దాన్ని సినిమా చూశాను సార్. మెగాస్టార్ గారు అంటే ఆయనకు తగ్గట్టు డైలాగ్ డెలివరీలో ఒక మేనరిజం, షడాప్ అది ఇది అని చిన్న చిన్న వర్డ్స్ కూడా ఒక మేనరిజమ్స్, డాన్స్లో స్టైలు, ఎమోషనల్ డైలాగ్ చెప్పడానికి ఒక మేనరిజం, రొమాన్స్కి ఒక మేనరిజం. ఆయన మార్క్ ఆయన క్రియేట్ చేసుకున్నారు. అంటే నవరసాలు అసలు ఆ నడకే డిఫరెంట్గా ఉంటుంది కదండి అసలు వచ్చేది. అది ఎవరికైనా సరే మనం ఎంతంటే ఆ మేనరిజం ఆడియన్స్ కూడా యూత్ కూడా ఎవరైనా అద్దంలో చూసుకుంటే చిరంజీవి గారిలో ఫీల్ అవుతాం మనం. ఆ నిలబడడం కానీ చూడడం కానీ అద్దంలో మనం చూసుకుంటాం, మనసులో చిరంజీవి గారిని చూసుకుంటాం, మనకి తెలియకుండానే వచ్చేస్తారనమాట ఆయన. అలా ఉంటుందన్నమాట ఆయన మేనరిజం. కానీ దీనికి అమ్మాయిలు అబ్బాయిలు అన్న తేడా కూడా లేదు సార్. ఎందుకంటే నాకు పర్సనల్గా ఎంతో ఇష్టమైన సినిమా గ్యాంగ్ లీడర్. అలాగే శుభలేఖ రాసుకున్న పాట, ఆయన డ్రెస్సులు, ఆయన స్టైలు, ఎస్పెషల్లీ ఆ వైట్ అప్పుడు హీరోయిన్స్కి వేసినప్పుడు ఒక చిన్న లైట్ మెరిసేలాగా చేసేవారు వైట్ కాస్ట్యూమ్స్కి, ఎస్పెషల్లీ పాటలకి, దానికి ఈవినింగ్ ఎఫెక్ట్కి, అట్లాగా అదొక లాంటి మ్యాజికల్గా ఉండేది గ్యాంగ్ లీడర్లో పాటలు. అలా మెగాస్టార్ గారి ఎన్నో పాటల్లో మీరు కూడా ఎన్నో పాటలు ఫేవరెట్. టాప్ 3 టాప్ 4 చెప్పమంటే టక్కున ఈ మూమెంట్ మీకు గుర్తొచ్చే పాట? చాలా అసలు టక్కున మళ్ళీ ఇది రాని రోజు ఇవి ఉంటాయి కదా. అలాగే గ్యాంగ్ లీడర్లో చికి చికి చేయాలం అది ఉంటుంది. చాలా పాటలు, ఒక పాట అని చెప్పలేము అసలు అన్నీ కూడా. అవును, ఇప్పటికీ ఆయన హుక్ స్టెప్స్ సార్. ఇప్పుడు మనం హుక్ స్టెప్స్ని సోషల్ మీడియాలో రీల్స్గా చేస్తున్నాము, సరే గుర్తుండిపోతున్నాయి. కానీ ఏ రీల్స్, ఏ సోషల్ మీడియా ఏది లేని టైంలో కూడా చికి చికి చేయాలంటే ఇప్పటికీ మనకి తెలియకుండా ఇలా ఒళ్ళు ఊగుతుంది. అలాగే ఎన్నో గ్యాంగ్ లీడర్ సినిమా అన్నారు కదా, నా లైఫ్లో రిలీజ్ రోజు సినిమాని స్టార్టింగ్ షోనే చూడడం అనేది నాకు గ్యాంగ్ లీడర్ అనమాట. అదొక మంచి ఎక్స్పీరియన్స్. కాలేజ్ ఎగ్గొట్టి మధ్యలోనే వెళ్ళిపోయాం. రెండు క్లాసులు అయ్యాయి, అవగానే సినిమా టైం అయిపోతుంది జంప్ అని చెప్పి టికెట్ నేను కూడా కొనలేదు. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు నాకు అది తెలీదు. ఇంకా నేను మరీ మార్మూల్ పల్లెటూరు నుంచి వెళ్ళాం అనమాట. అక్కడికి వచ్చేసింది అనగానే సినిమాకి వెళ్ళిపోయాం అనమాట. అలాగా ఫస్ట్ డే ఆ తొక్కిసలాట్లో జనాల్లో సినిమా చూసినా నాకు ఇప్పటికీ ఆ జనాలు, గోళ్ళు, కాగితాలు చింపి ఎగరేయడాలు ఇదే అలవాటు. ఆ గ్యాంగ్ లీడర్ మీరు ఇందాలు గుర్తు చేస్తే నాకు
వండర్ఫుల్ సార్. సార్ ఒకటి అడగచ్చా, ఇండస్ట్రీలో నేను రావాలి అనుకోవడానికి మెగాస్టార్ గారు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు తెలియకుండా? 100%, 1000%. దానికి 2 రకాలుగా. ఎలాగంటే చాలామంది సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతారు. నాకు ఇంటర్వ్యూస్, సార్ తాలూకా స్పీచెస్ చూసి కూడా నాకు నచ్చేది, మన ఇండస్ట్రీలో గెలిపోవాలరా బాబు అనిపించేది. సార్ స్పీచెస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చాలా బాగుంటాయి. మళ్ళీ ఒక వర్డ్ కరెక్ట్ చేసుకోవడం, వెనక్కి వెళ్ళడం అవి ఏమి ఉండవు అసలు. చెప్తుంటే చాలా అలా అలా నాకు తెలియకుండానే దాని మీద అట్రాక్ట్ అయ్యాయి అనమాట ఇండస్ట్రీలోకి. వండర్ఫుల్ సార్. చిరంజీవి గారు అంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ కూడా హ్యూమానిటరీ, ఫ్యాన్స్ తోటి ఎక్కువగా కనెక్ట్ ఉండడం, ఆడియన్స్కి దగ్గరగా ఉండటం, సేవా కార్యక్రమాల్లో ముందుండటం, దానికి సంబంధించి మీరు చెప్పండి సార్. చాలా సేవా కార్యక్రమాలు అంటే మనం 1-2 అయితే చెప్పొచ్చు, ఎన్ని ఉంటాయి. సపోజ్ ఇప్పుడు కోవిడ్ టైం వచ్చినప్పుడు ముందు అడుగు వేసి ఎంతమందికి ఆర్థికంగా కానీ ఇంట్లో కావాల్సినవి కానీ ఇవ్వడం ఒకటి. అంతకంటే ముందే అసలు ఎంతమందికి ఈరోజు కంటి చూపు వచ్చిందంటే నేత్రదాన కార్యక్రమాన్ని సార్ చిటికేస్తే ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు అసలు చెప్తే. అలాగే రక్తదానం ద్వారా ఎన్ని ప్రాణాలు నిలబడి ఉంటాయి అసలు. అది గ్రేట్ సర్వీస్. ఆ సర్వీస్ని మనం కొలవలేము, ఇంత అంత అని చెప్పలేము. అలాగా ఆ సర్వీస్ చాలా చాలా బాగుంటుందండి. అది ఒకసారి నేను హైదరాబాద్ వచ్చాక బంజారా హిల్స్లో ఉంటే ఒకరోజు రాత్రి మా ఇంటి పక్కకి సాయంత్రం పూట చింకులు పడుతున్నాయి. జస్ట్ నేను అప్పుడే బయటకు వచ్చి బైక్ తీసి గేట్లోంచి బయటకు వెళ్తుంటే ఇరుక్కు సన్నపూట రోడ్డు ఖాళీ ఉంది, పెద్ద బెంచ్ కారు అక్కడ ఉంది. దాని ముందు నేను కొద్దిగా తెలియని చిన్న బలుపు ఏదో ఉంటుందేమో మనకి, మన బండి ఎక్కువ ఉన్నట్టు డొక్కు బండి అయినా సరే మా వీధిలోకి వచ్చింది కదా. నేను స్టార్ట్ చేసుకునే వరకు కారు ఆగింది. నేను స్టార్ట్ తీసుకుని ఆ తర్వాత బండి ఎవరిదో ఏమోలే అనుకున్నా. చిరంజీవి గారు మా పక్కింటికి వచ్చి వెళ్ళారనమాట. నేను షాక్ అయిపోయాను అసలు. ఆ మన్నాడు తెలిసి పేపర్లో వచ్చి మా పక్కింటికి వచ్చి వెళ్ళారా చిరంజీవి గారు, ఇక్కడే ఇంటికే అనిపిస్తుంది కదా. ఎలా ఉంటుందండి రోజుకు ఒకసారి మెట్లు ఎక్కేటప్పుడు ఆ ఇల్లుని అలా చూడటం, ఎందుకంటే చిరంజీవి గారు వచ్చి వెళ్ళారు. అంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఇంట్లో ఒక మా ఫ్రెండ్ వాళ్ళ తాలూకా ఆ పాప చిన్నప్పుడే వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది అనమాట పాప. వాళ్ళు ఆర్గాన్ డొనేట్ చేశారనమాట. సార్ ప్రత్యేకించి వాళ్ళని ఓదార్చడానికి, అభినందించడానికి వచ్చారనమాట ఆ పేరెంట్స్ని. వాళ్ళు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్సే. అది సార్ అంటే అది ఆ మంచి గుణం అనమాట. వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళని ఓదార్చి, ఆయన ఓదార్స్తే ఏ రేంజ్లో ఉంటుంది, ఎంతైనా మన బాధ మర్చిపోతాం మనం. అలా ఉంటుందండి.